వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లను 4 రౌండ్లలో లెక్కించారు. అయితే 4 రౌండ్లలో ఎవరికి కూడా పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో 50% రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? స్వేచ్ఛ ఇప్పటి వరకు అయితే 4వ రౌండ్కు సంబంధించి మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్ల లెక్కింపు 4 రౌండ్లుగా జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కో రౌండ్లో 96,000 ఓట్లు లెక్కిస్తున్న నేపథ్యం 96 టేబుల్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్ ద్వారా 1000 ఓట్లు లెక్కబెట్టే క్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే 96 టేబుల్ల ద్వారా 96,000 ఓట్లు లెక్కిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పోలైన ఓట్లు 3,36,000 ఓట్లు ఉన్న నేపథ్యంలో 4 రౌండ్లలోనే దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సమయం 8 కావాల్సిన నేపథ్యంలో అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఫలితాలకు సంబంధించినటువంటి తుది ఫలితం కాసేపట్లో రానున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో రెండవ ప్రాధాన్యతకైతే వెళ్ళే అవకాశమే మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. మనం ఓట్ల లెక్క మనం పూర్తి స్థాయిలో చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు అంటే 3 రౌండ్లు పూర్తయిన నేపథ్యాన్ని మనం ఇప్పటివరకు చూస్తే 2,64,216 ఓట్లకు సంబంధించి చెల్లుబాటైన ఓట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్మలకు 1,06,234, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్కి 27,493 ఓట్లు పోలైన నేపథ్యాన్ని వీళ్ళకి సంబంధించి వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే 2,64,216 ఓట్లు పోలైన నేపథ్యంలో ముఖ్యంగా తొలి ప్రాధాన్యతకు సంబంధించి విజయం ద్వారా బయటపడాలంటే 50% ఓట్లతో పాటు ఒక ఓటు వస్తే దాన్ని కోటాగా పరిగణించి దాని ద్వారా విజయాన్ని కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే 50% ఓట్లు ఎవరికి రానట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా ఒక గందరగోళమైన వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో రాకేష్ రెడ్డి కాసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించిన నేపథ్యం మనం చూస్తాము. మీద ఆరోపణలు కూడా చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగడం లేదు. ముఖ్యంగా ఇక్కడ అవకతవకలు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఉన్న అంశాన్ని అయితే లేవనెత్తిన నేపథ్యం మనం చూసాము. దాదాపు 2 గంటలు అవుతూ ఉన్నది ఇట్లాంటి ఆరోపణలు చేసి కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే స్పష్టంగా మనకు రాని నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాకేష్ రెడ్డి ఆరోపణలను మనం చూడాల్సిన అవసరం ఉంది. ఉదయం నుంచి కూడా వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి రాకేష్ రెడ్డి లేవనెత్తినటువంటి వినతులకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదన్న అంశాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. ఏకపక్షంగా మెజార్టీ ప్రకటిస్తూ వస్తున్నారని మనం ఇప్పటికే దానిపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెండవ రౌండ్ ఫలితం కూడా మనం చూసినట్టయితే ఉదయం 8 గంటలకు రెండో రౌండ్ పూర్తయిన నేపథ్యంలో 12 గంటల తర్వాత కానీ దానికి సంబంధించినటువంటి అధికారిక ఫలితం అనేది బయటికి రాని సందర్భం మనం చూసాము. మూడో రౌండ్ కూడా ఇప్పటికీ కూడా 52 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో 52 మంది అభ్యర్థులకు సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అంశం మాత్రం ఇప్పటికీ బయటికి రాని సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ అంశంలోనే దీనికి సంబంధించి రాకేష్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆర్ఓ దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్న ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి 8 గంటల తర్వాత అయితే హైదరాబాద్లోని ఎన్నికల కమిషన్ దగ్గరికి కూడా బీఆర్ఎస్ వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళని సంప్రదించి ఇక్కడ జరుగుతున్నటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే ముఖ్యంగా మూడవ రౌండ్లో
539 లీడ్ అంటే నాలుగు హాల్స్ ద్వారా జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వీళ్ళకు అందిన సమాచారం బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి ఏజెంట్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు 539 ఓట్ల లీడ్ వస్తే వాళ్ళకు అందిన సమాచారం ప్రకారం మూడో రౌండ్లో 3200 లీడ్ వచ్చిందని వాళ్ళకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళు చూస్తే పూర్తి స్థాయిలో అధికారికంగా వెలువడిన వివరాల ప్రకారం అయితే 4200 లీడ్ ఇచ్చారని చెప్తున్న నేపథ్యాన్ని మనం ఆరోపణలుగా చూస్తున్న నేపథ్యం మనం చూసాము. 3 రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ 17,500 ఓట్లు లీడు ఉంటే 18,876 మెజార్టీ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇటు ఏఆర్ఓ కానీ ఏజెంట్కి సంబంధించినటువంటి ఎవరి సంతకం తీసుకోకుండానే బయటికి మీడియాకు ఫలితాలను వెల్లడించడం పట్ల కూడా తీవ్రంగా తప్పుపట్టిన నేపథ్యం మనం చూసాము. ఇది ఇలాగే కొనసాగితే కౌంటింగ్ ప్రక్రియ బైకాట్ చేస్తామన్న అంశాన్ని కూడా వ్యక్తం చేసిన నేపథ్యం పూర్తిగా ఎన్నికల కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక తారుమారు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా తారుమారు చేశారన్న ఆరోపణలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తెలిపిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అందరూ అయితే 4వ రౌండ్కు సంబంధించిన కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎన్నిక అనేది పారదర్శకంగా జరగలేదని చెప్పి బీఆర్ఎస్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి దానికి సంబంధించి ఆరోపణలు కూడా చేసిన నేపథ్యం దాదాపు 2 గంటలు అవుతుంది ఆరోపణలు చేసి ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాని సందర్భంలో ఇప్పుడు కాసేపట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా బీఆర్ఎస్ నేతలు కలిసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. 4వ రౌండ్కు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కాసేపట్లోనే రిజల్ట్ కూడా రానుంది. పూర్తి స్థాయిలో 50% ఓట్లతో పాటు దాని మీద వచ్చేటువంటి ఒక ఓటు వస్తే అది కోటాగా భావిస్తూ ఉంటారు. ఈ కోటా ఓట్లు ఎవరికి రాలేని పక్షం ఉంది కాబట్టి ఇది రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించే క్రమం దాదాపు 10 గంటల తర్వాత అయితే దీనికి సంబంధించి 2వ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు రేపు సాయంత్రం కల్లా అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రవికాంత్.